మనము ఈరోజు డొమినోస్ పిజ్జా తయారు చేసుకుంటున్నాము. సో ఒక కప్ హాట్ వాటర్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు షుగరు బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. వేడి 2 టేబుల్ స్పూన్ ఈస్ట్, ఇది కూడా బాగా మెల్ట్ అయ్యేటట్లు వాటర్లో కలిసేటట్లు చూసుకోవాలి. 10 నిమిషాలలో ఈస్ట్ ఇలా ఉబ్బినట్లయితుంది. వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టుకోవాలి. ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ నిమ్మరసంతో క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనము సాస్ తయారు చేసుకుందాము. ఒక కళాయి స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి వెల్లుల్లి ముక్కలు వేయాలి. అవి వేగే టైంలోనే టమోటా ప్యూరీ వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ షుగరు, 1 పెద్ద స్పూన్ కారం, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, 1 చిటికెడు మిక్స్ హెర్బ్స్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి అయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో ప్యూరీ అంతా చిక్కబడిన తర్వాత మనకు కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ మొత్తము ఇలా డ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. డవ్ ఇలా అయిన తర్వాత ఒకసారి మనము బాగా కలుపుకోవాలి. డవ్ను 3 భాగాలుగా చేసుకోవాలి. ఒక ఖాళీ ప్లేట్ తీసుకొని అందులో మొత్తం బటర్ అప్లై చేసి ఒక డవ్ తీసుకొని బబుల్స్ వచ్చేందుకు ఫోర్క్తో ఇలా డిప్ చేయాలి. ఇలానే మనం రెడీ చేసుకున్న సాస్ని 1 స్పూన్ తీసుకొని ఇందులో మొత్తము అప్లై చేసుకోవాలి. మైనస్ని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మొజరెల్లా చీజ్ వేసుకొని టమోటా మీకు ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినే వాటిని ఏమైనా పెట్టుకోవచ్చు. క్యాప్సికమ్, చికెన్ ఎక్కువ పెడితే ప్రోటీన్ పిల్లలు ఇష్టంగా తింటారు. కొద్దిగా సాస్, మనం తయారు చేసుకున్న సాస్ కూడా పైన ఒక్కసారి ఇలా వేసుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకొని మనము ఈ పిజ్జాను ఇలా పెట్టుకోవాలి. 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పిజ్జా ఎలా ఉంది నాన్న? సూపర్ ఉంది మా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ వరల్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?